హలో ఎవ్రీవన్, ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి, బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి జాక్పాట్ లెవెల్స్ వేసిన చార్టు 9 గంటల 10 నిమిషాలకి వాట్సాప్లో పంపబడినది. నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. వాట్సాప్లో మీరు చూస్తున్నారు టైం. మార్కెట్ 9 గంటల 15 నిమిషాలకి ఓపెన్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే ఈ లెవెల్స్ వాట్సాప్లో పంపబడినవి. సమయం ఉండేటప్పుడు మన ఫ్రెండ్స్ ప్రాఫిట్ చేసిన స్క్రీన్ షాట్ వీడియోలో అప్పుడప్పుడు చూపిస్తుంటాను, మీరు చూస్తుంటారు. అది ఎందుకు చూపిస్తున్నా అనేది కూడా మీకు పోయిన వీడియోలో వివరించి ఉన్నాను. ఈ రోజు కూడా మన ఫ్రెండ్ ఒక ఆయన ప్రాఫిట్ చేశారని దాని యొక్క స్క్రీన్ షాట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ వాట్సాప్లో ఇట నేను స్క్రోల్ చేసి చూపించానంటే పైన ఎస్టర్డే అని వస్తుంది. చూడండి, ఇక్కడ ఎస్టర్డే అని వస్తుంది, ఇక్కడ టుడే అని వస్తుంది. ఇట స్క్రోల్ చేసేటప్పుడు ఎస్టర్డే టుడే అని వస్తుంది. మళ్ళీ స్క్రోల్ చేసామంటే వేరే వేరే డేట్స్ వచ్చు. ఎస్టర్డే అంటే నిన్న ఒక స్క్రీన్ షాట్ పంపించారు, 1 లక్ష రూపాయి సమ్ ప్రాఫిట్ చేశారని పంపించారు. దాని తర్వాత మళ్ళీ స్క్రోల్ చేసామంటే టుడే అని వస్తుంది. ఈ రోజు ఒక 5 లక్షల రూపాయల సమ్ నేను ప్రాఫిట్ చేశాను అని స్క్రీన్ షాట్ పెట్టారు. మన దగ్గర నేర్చుకున్న ఆయన ప్రాఫిట్ చేస్తున్నారు అనేటప్పుడు మనకి హ్యాపీ. చాలా మందికి తెలిసి స్టాక్ మార్కెట్లో 90% ఆఫ్ ట్రేడర్స్ లాస్ అవుతున్నారు అని. మన టెర్మినల్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక అలర్ట్ ఇచ్చేస్తారు, 90% ఆఫ్ ట్రేడర్స్ లాస్ అవుతున్నారు, నీకు ఓకేనా, నువ్వు లాగిన్ చేసి ట్రేడ్ చేస్తావా, ఇదంతా నీకే తెలుసు. సో ఇలాంటి మార్కెట్లో మన దగ్గర నేర్చుకుని మన ఫ్రెండ్ ప్రాఫిట్ చేశారనేటప్పుడు మనకి చాలా సంతోషం. ఈ స్క్రీన్ షాట్ నా ఫ్రెండ్స్ అయిన మీకు నేను దేనికి చూపిస్తున్నాను అంటే పోయిన వీడియోలో కూడా చెప్పి ఉన్నాను. ఈ స్క్రీన్ షాట్ మీరు చూసేటప్పుడు, ఈ ప్రాఫిట్ మీరు చూసేటప్పుడు అనుకోవాలంటే ఆయన ఇంకా ఎక్కువ ప్రాఫిట్ చేయాలి, ఆయన ఫ్యామిలీతో బాగుండాలి. మీ మనసులో అనుకోవచ్చు, ఆయన ప్రాఫిట్ చేస్తే నాకేం లాభం, ఆయన ఇంకా ప్రాఫిట్ చేయాలని నేను అనుకుంటే నాకేం లాభం అని. ఒక యూనివర్సల్ సీక్రెట్ చెప్తాను మీకు. ఆయన ఎక్కువ ప్రాఫిట్ చేయాలని మీరు అనుకునేటప్పుడు మీరు కూడా ఒకరోజు ఎక్కువ ప్రాఫిట్ చేస్తారు. ఇది నా అనుభవంలో తెలుసుకునే విషయం. మీకు సరైన పడితే ఇది ట్రై చేసి చూడండి. ఇంకొకరు ప్రాఫిట్ చేసే దాన్ని చూసి వాళ్ళు ఇంకా ప్రాఫిట్ చేయాలి అని అనుకునేటప్పుడు మనం కూడా ప్రాఫిట్ చేస్తాం. ఇది యూనివర్సల్ సీక్రెట్. ఇది సరే, ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్స్ పర్ఫార్మెన్స్ చార్ట్లో చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క ఫీచరు 5 నిమిషాల క్యాండిల్స్, ఒక్కొక్కటి 5 నిమిషాల క్యాండిల్. పర్ఫెక్ట్గా మార్కెట్ ఓపెన్ అవడానికి ముందే వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఆ క్యాండిస్టిక్ ప్యాటర్న్ యొక్క హై దాటి క్యాండిల్స్ బై సైడ్ అయిపోతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దాటి కూడా క్యాండిల్స్ బై సైడే పోతుంది. బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తున్నారు, 286 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 286 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. మనం ఆప్షన్ ట్రేడ్ చేసుకోవడానికి మన మెథడ్ ప్రకారం ఫ్యూచర్ చార్ట్ మాత్రమే చూడాలి. ఇది నా యొక్క స్టైల్. హై దాటి మీద పోయేటప్పుడు కాల్ ఆప్షన్ చేయొచ్చు, లో దాటి కింద వచ్చేటప్పుడు పుట్ ఆప్షన్ చేయొచ్చు. ఆప్షన్ కూడా జాక్పాట్ లెవెల్స్ ప్రైస్ లైన్ వేసి వాట్సాప్లో పంపబడినది. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఆ క్యాండిల్ యొక్క 5 దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ చార్ట్. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దాటి కూడా క్యాండిల్స్ బై సైడే పోతుంది. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. 261 పాయింట్స్ రీచ్ అయింది నిఫ్టీ కాల్ ఆప్షన్లో. ఈ 261 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక సెల్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత కూడా క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తున్నారు, 124 పాయింట్స్ రీచ్ అయ్యింది. ఈ 124 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండదు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫీచర్. ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ వచ్చింది, సెకండ్ ఎంట్రీ పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే ఒక బై క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. ఈ ఎంట్రీ మిస్ అయ్యి ఉన్నామంటే రెండోసారి పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన కూడా ఒక సెల్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడే మూవ్. ఈ ఫస్ట్ దీంట్లో ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము, 223 పాయింట్స్ రీచ్ అయింది. ఇది చూస్తున్నారు, మార్క్ చేసి చూపిస్తాం.
ఆ ఎంట్రీ మిస్ అయ్యి ఉన్నామంటే రెండోసారి మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ 356 పాయింట్స్ రీచ్ అయింది. ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నాను. ఈ 223 పాయింట్స్లోను ఈ 356 పాయింట్స్లోను ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షను. ఈ లెవెల్స్ మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వాట్సాప్లో పంపబడినది. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్. సో ఈ ఎంట్రీ మిస్ అయ్యి ఉన్నామంటే కూడా రెండోసారి పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ రీచ్. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ ఒకసారి చూస్తాము. 350 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 350 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసింది. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. సో ఇది పెద్ద ఎస్ఎల్ అనేది మనం మిస్ చేసి ఉన్నామంటే కూడా పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక సెల్ ఎంట్రీ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. ఈ ఎంట్రీ మిస్ అయ్యి ఉన్నామంటే రెండోసారి పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక సెల్ ఎంట్రీ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. సో దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఫస్ట్ ఇక్కడ రీచ్ అయిన పాయింట్ 74 పాయింట్స్. రెండోసారి ఇక్కడ రీచ్ అయిన పాయింట్స్ 131 పాయింట్స్. ఈ పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండవచ్చు. కొత్తగా చాలామంది వీడియో చూస్తున్నారు, వాట్సాప్లో జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళందరి కోసం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. వాట్సాప్లో జాయిన్ అయిన తర్వాత ఈ లెవెల్స్ కోసం నేనేం చేయాలి అని అడుగు. మీరు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక వీడియో ఇచ్చున్నాను. వాట్సాప్లో జాక్పాట్ లెవెల్స్ కావాలంటే ఈ వీడియో చూడండి అని ఒక వీడియో ఇచ్చున్నాను. ఒక 2.5 నిమిషము, ఒక 3 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో. మీకు ఇంట్రెస్ట్ టైము ఉంటే ఆ వీడియోని చూడండి. ఆ వీడియోని చూసిన తర్వాత వాట్సాప్లో జాయిన్ అయ్యి తెలుగు అని టైప్ చేసి పంపండి. ఈ జాక్పాట్ లెవెల్స్లో నేను జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాను అని చెప్పండి. నేను ఒక టైం చెప్తాను, ఆ టైంలో నాకు ఫోన్ చేయండి. మీ వాట్సాప్లో కూడా ఈ లెవెల్స్ వచ్చు. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.